మనుషులతో ఒక సంబంధం కలిగి ఉండాలనుకున్నాడు. నేను పరలోకములో ఉన్నట్టు నువ్వు భూలోకాన్ని ఏలు. కానీ ఏమైపోయింది, మధ్యలోకి పాపం వచ్చేసింది. ఇప్పుడు ఈ పాపము రావడంతో దేవుడు ఆ సంబంధాన్ని కలిగి లేకపోతున్నాడు. ఈ పాపము ద్వారా దేవుడు మనుషునికి ఏం చేయాలన్నా కూడా అది అడ్డుగా మారింది. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అనేకమైన బోధకులను వారికి పంపారు, కానీ ఏది కూడా ఆ పాపాన్ని తీసివేయలేకపోయింది. అప్పుడు తండ్రి నా సొంత కుమారుణ్ణే పంపిస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు, పాపాన్ని తొలగించాడు. ఇప్పుడు ఏమైపోయింది, పాపం వెళ్లిపోవడంతో మళ్ళీ ఆ సంబంధాన్ని ఆయన సమకూర్చగలిగాడు. ఆమేన్. యెహోవా కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు? దేవుని కార్యాన్ని మార్చగలిగే శక్తి దేనికైనా ఉందా? లేదు. ఇప్పుడు దేవుడు ఏం కార్యం చేశాడు, పాపాన్ని తొలగించాడు. ఒకటి, ఆ పాపము నీకు దేవునికి మధ్యలో రావాలంటే యేసుక్రీస్తేనా తీసుకుని రావాలి. లేదు అంటే యేసుక్రీస్తుని కార్యాన్ని నువ్వు నమ్మకుండా నీవు దేవుని నుంచి దూరముగా వెళ్ళాలి. నూతన నిబంధనలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరముగా వారి పాపాల్ని నేను తీసివేస్తున్నాను, మళ్ళీ వాళ్ళ పాపాన్ని ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అంటున్నాను. సో నీ జీవితంలో పాపం ఉంది, నీకు దేవునికి మధ్యలో పాపం ఉంది అంటే ఒకటి, నువ్వు యేసుక్రీస్తుని నమ్మలేదు అన్నమాట. ఆయన సిలువ మీద ముగించిన కార్యాన్ని నువ్వు నమ్మలేదు. ఎవరైతే ఆ సిలువ మీద ముగించిన కార్యాన్ని నమ్మరో, యేసుక్రీస్తుని నమ్మరో, వారి జీవితంలోనే ఆ పాపము ఉండగలదు. నమ్మిన వారి జీవితంలో ఎలాగుంది? ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంది. హల్లెలూయా. దేవునితో నువ్వు జతపరచబడ్డావు, దేవునితో నీ సంబంధము సమకూర్చబడింది. యెహోవా చేసిన కార్యము ఎవరు త్రిప్పివేయగలరు? ఆమేన్.